సార్ ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి ఇప్పుడు బాగా వార్తలు వస్తున్నాయి అంటే అది మెగాస్టార్ ఫ్యామిలీ అక్కడ పర్యటించడమే. అయితే దీని గురించి మీరేం చెప్తారు సార్? నాకు బాగా నచ్చింది. నేను ఎవ్రీడే ఫాలో అవుతున్నాను. చిరంజీవి కొండదుల అని ఒక అతను ఉంది సోషల్ మీడియాలో, అవి నాకు వస్తాయి. నా ఫేస్బుక్ లో ఉన్నాడు చిరంజీవి అని చెప్పి జనరల్ గా నాకు వస్తూ ఉంటాయి. కాకపోయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా మందికి అందుద్ది. చాలా మందికి చూసినప్పుడు కొన్ని డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏఐ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పాలిష్ గా చేసి అవి కూడా పెడుతున్నారు. చిరంజీవి కొంచెం మామూలుగా ఉన్నాయి కూడా బాగున్నాడు. బ్లాక్ డ్రెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు కాబట్టి అందులో బాగున్నాడు. ఆమె మేమైతే చిట్టి గారు అంటాం, కానీ మీరు ఆవిడ పేరే పేరు సురేఖ. నాకు ఆమె చిట్టిగా అని తెలుసు, ఏడిది నాగేశ్వరరావు గారి ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి. సో వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంది చూసి కనీసం మన ఇండస్ట్రీ తరపున సార్థకతగా అనిపించింది. ఈజ్ గోయింగ్ ఫర్ బిగినింగ్ ఒలింపిక్స్ ప్యారిస్ లో ఆ ఎంబలం ఉంటుంది కదా లోగో, దాన్ని ఎదురుగుండా జస్ట్ అలాగే వెళ్ళి వచ్చేసారన్నాను కాదు. షాపింగ్ గీపింగ్లు ఏం చేస్తారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. షాపింగ్ ఏం చేస్తారు చేసినా కూడా లాస్ట్లో వెళ్తారు. బట్ దే ఆర్ గోయింగ్, దే ఆర్ అటెండింగ్. ఆ అమ్మాయి ఎవరు సింధు ఎవరితో పిక్చర్ లో ఆ అమ్మాయి షీ లుక్స్ టాలర్ దాన్ చిరంజీవి. అంత పొడుగుంది ఆ అమ్మాయి. చిరంజీవి ఒక యావరేజ్ గా మంచి హైటే. తల్లిద్దరు కలిసి నడుచుకుంటూ మంచి స్ట్రీట్ లో ప్యారిస్ కదా, అదొక ఫోటో చూశాను. తర్వాత ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను అన్ని ఫాలో అవుతున్నాను. కొండదల చిరంజీవి అన్న దాంట్లోంచి వచ్చే పోస్టులన్నీ ఫాలో కూడా కొట్టాను నేను యాక్చువల్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఫర్ దెమ్. అట్లీస్ట్ ఎప్పుడు చూసినా ఈ కుర్తురు పడి కొట్టుకోవడం అన్నట్టు సినిమా ఫీల్డే కాకుండా దే వెంట అలా. మరి బాలీవుడ్ వాళ్ళు ఉంటే అవి కూడా వేసిన మరి అవి లేవు. అవి ఏదైనా కూడా రామ్ చరణ్ కూడా అడ్మిన్ అంటే తన వైఫ్ అపోలో వాళ్ళ అమ్మాయి ఎవరు వాళ్ళిద్దరు కూడా వెళ్ళి ఇట్స్ వెరీ గుడ్. ఐ రియల్లీ ఒక రిఫ్రెషింగ్గా ఉంది. ఇంకా అస్తమాను ఇక్కడ కూర్చోవడం అన్నట్టు కాకుండా యూ మస్ట్ స్టిల్, నేను పర్టికులర్ పెడుతున్నాను, యూ మస్ట్ స్టిల్ ఎంజాయ్ అని. ఎవరెవరో ఏ పెడతారు కింద, బట్ నేను అలా పెడతాను యూ లుక్ గ్రేట్ అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. చాలా భరతం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది కదా, అంచేత ఇది చాలా చాలా ముఖ్యం. ప్రపంచంలో స్పోర్ట్స్ని సపోర్ట్ చేస్తూ ఒలింపిక్ లాంటి ఈవెంట్ని ఒక మనకు తెలిసిన చిరంజీవి లాంటి వాటి వెళ్ళి ఆ పిక్చర్ పెట్టడం అనేది సోషల్ మీడియా ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఆ పాసిబిలిటీ ఉంది మనకి. అలా చేయటం ఎందుకు మంచిదంటే వీ హ్యావ్ టు బీ సపోర్టింగ్, వీ హ్యావ్ టు బీ వన్ అమాంగ్ ద స్పోర్ట్స్ గేమ్స్. చాలా ఇంపార్టెంట్. కామన్వెల్త్ గేమ్స్ అని ఇట్లా అసలు దాంట్లోనే ఆస్కార్ కదా, సారీ ఒలింపిక్స్ కదా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని కరెక్ట్గా సమయం చూసి కాంటెక్స్చువల్గా తన ఈ పోస్టులు పెట్టడం మటుకు నాకు బాగా నచ్చింది. చాలా మంచి పాయింట్ అది. బికాజ్ నాకు కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. క్రికెట్ ఆడేవాళ్ళకి, హాకీ ఆడేవాళ్ళకి, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళతో కూడా కలిసి మాట్లాడడానికి తెలుగువాడు కాబట్టి ఆల్ రికగ్నైజ్ హిమ్. ఆ అమ్మాయి అందరూ కూడా షీ మేడ్ ఇట్ బిగ్ ఫస్ట్ టైం బ్యాడ్మింటన్లో కూడా. సో అంచేత ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బొనాన్జా ఫర్ ఫిలిం పీపుల్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్కిని, చిరంజీవి ఫ్యాన్స్కిని. సో ఫ్యాన్స్ ఏమన్నా అందరూ కూడా చూస్తున్నారు. అక్కడక్కడ హైలైట్గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాలిష్ చేసిన ఫిట్ పెడుతున్నారు. చాలా చాలా బాగున్నాడు. వాళ్ళు మంచి హైట్ ఉండే టైప్ కాబట్టి యావరేజ్గా మ్యాన్లీగా ఉంటాడు కాబట్టి అసలు ఐ థింక్ ఈజ్ నవ్ 69 or 70 అనుకుంటు కదా, అంతే 69 or 70 అలాగేం లేడు. ఇట్స్ క్వైట్ హెల్దీ, టచ్ వుడ్ అని చెప్పాం ఆల్రెడీ మనం. కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మెయిన్లీ సదర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. వీళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళాలి 10 రోజులు 15 రోజులు ఆఫ్ తీసుకుని. స్పోర్ట్స్ అలా ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళని నమ్ముకుని హ్యాపీగా ఉండే వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా దే విల్ గివ్ ఏ బిగ్ పెద్దపేట వేస్తారు స్పోర్ట్స్కి. స్పోర్ట్స్ మర్చిపోకూడదు. స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మన యొక్క పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జీవితంలో స్పోర్ట్స్ చాలా కరెక్ట్. క్రికెట్ కానీ, హాకీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్నో ఉంటాయి. నేను ఇంకా లాంగ్ జంప్, నా జంప్ అని ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా నేను చూస్తాను, కొంతసేపు చూస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్ పీపుల్. అథ్లెట్స్ బాగుంటారు కదా మరి. అథ్లెట్స్ దే లుక్ వెరీ నైస్, బోత్ విమెన్ అండ్ మెన్ ఆల్సో. సో అటువంటి ప్రోగ్రామ్కి అతను అటెండ్ అవ్వటం, ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ బూమ్ టు హిస్ ఆడియన్స్, టు ద ఇండియన్ ఆడియన్స్, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ ఆడియన్స్. I wish him, I cheer them, entire family of
చిరంజీవి, సురేఖ అండ్ రామ్ చరణ్ అండ్ ఉపాసన. ఓకే సార్, థ్యాంక్ యూ.